హలో అండి. వెల్కమ్ టు రామరత్న వ్లాగ్స్. మీరందరూ బాగున్నారనుకుంటాను. నేనైతే చాలా బాగున్నాను. మనందరము బాగుండాలని అమ్మవారినైతే వేడుకుందాము. ఇది పోపుల బాక్స్ అండి. మనకి అందరూ వంటగదిలోన కంపల్సరీ ఉండే డబ్బా అనమాట. పోపుల డబ్బా అంటారు. మనకి ఈ పోపుల డబ్బా నిండుగా ఎప్పుడు పోపు దినుసులైతే ఉండాలి. ఇది మన పెద్దలు చెప్పిన మాట కూడా. పూర్వకాలంలో కూడా ఈ పోపుల డబ్బా నిండా ఉంచి అందులోన కొంత మనీ కూడా వేసి ఉంచేవారు. ఇలా ఉంచడం వల్ల మన ఇంటిలో లక్ష్మీదేవి నిండుగా కొలువై ఉంటుందని అప్పటి నుండి పెద్దలు చెప్తున్న అభిప్రాయం అనమాట. మనము ఎప్పుడు ఎలాగో వంటగదిలో పోపుల డబ్బా వాడుకుంటాం కదా, ఎప్పుడు నిండుకోకుండా అంటే ఖాళీ అవ్వకుండా చూసుకొని నిండుగా పోపు దినుసులు వేసుకుంటే చాలా చాలా మంచిది. మన ఇంటిలో ఈ కొత్త సంవత్సరంలో లక్ష్మీదేవి స్థిర నివాసం ఏర్పరచుకొని ఉండాలంటే మీరందరూ తప్పకుండా మీ పోపుల డబ్బా వంటగదిలో మాత్రం నిండుగా ఉన్నట్టయితే చూసుకోండి. ఇలా ఉండడం వల్ల మన ఇంటిలో లక్ష్మీదేవి ఎప్పుడూ నిండుగా ఉంటుందని పెద్దలు చెప్పిన మాట అన్నమాట. మనము ఇది పూర్వకాలం నుంచి పెద్దలు చెప్తుంటే మనం ఆచరించవలసిన విధానాలే ఇవన్నీ. తప్పకుండా మీరందరూ పోపుల డబ్బా నిండుగా ఉన్నట్టయితే చూసుకోండి. అలాగే అందులో కొంత ద్రవ్యం కూడా ఉన్నట్టు చూసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.